తీయగా చల్లగా. తూర్పు పడమర చిత్రంలో రమేష్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన శివరంజని నవరాగిని అనే పాట నారాయణ రెడ్డి గారు రాశారు, మన ప్రియతమ బాలు గారు పాడారు. ఇవాళ ఈ ఎపిసోడ్లో ఎవరు పాడబోతున్నారు? ధనస్వరూప్. శివరంజని నవరాగిణి వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని. శివరంజని నవరాగిణి. రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి. రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి. స్వరసుర ఝరీ తరంగానివి, స్వరసుర ఝరీ తరంగానివి. సరస హృదయ వీణావాణివి. శివరంజని నవరాగిణి. కనులు పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు. ఆ కనులు పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు. ఆ వదనం అరుణోదయ కమలం, ఆ అధరం సుమధుర మధుకలసం. శివరంజని నవరాగిణి. జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి. వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి. రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా. లలిత లావణ్య భయత సౌందర్య కలిత చండికా. రావే రావే నా శివరంజని. మనోరంజని రంజని నా రంజని. నీవే నీవే నాలో పలికే నాదానివి, నీవే నాదానివి నాదానివి, నీవే నాదానివి. ధనస్వరూప్ సార్ నమస్తే సార్. చాలా చక్కగా ప్రయత్నించి బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఈ పాట నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కొవ్వూరులో ఒక సంవత్సరం ఇట్లాగా పాటల పోటీలు పెట్టారు. ఒక 20 మంది అబ్బాయిలు 20 మంది అమ్మాయిలు పాడి ఉంటారు. అతిశయోక్తి లేకుండా 20 మంది అబ్బాయిలు 15 మంది ఈ పాటే పాడారు. అంటే అప్పట్లో ఒకరు పాడి ఇంకొకరు పాడకూడదని రూల్ లేదు. అంత పాపులర్ ఈ పాట. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు ఇట్లాంటి ఈ సమాసాలు, ఈ కొంచెం సంస్కృతం తెలుగు కలిపినటువంటివి వాడుతూ
ఆయన చాలా ప్రసిద్ధికెక్కారు అప్పట్లో. అవన్నీ అలా ఉంచితే 'నీవే నాదాని' అన్న ప్రయోగం నాకు చాలా ఇష్టం ఈ పాటలో. ఆ రోజులు గుర్తొచ్చాయి మళ్ళీ. ప్రతి వాళ్ళు రావడం, ఈ పాట అందుకోవడం. ఎట్లా అలవాటయిపోయిందంటే గెస్ట్ చేయడం మొదలుపెట్టారు అందరూ. అక్కడికొచ్చిన వాళ్ళందరూ పేరెంట్స్ వీళ్ళందరూ గూడా. సో, ఆ రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లోకి నువ్వు తీసుకెళ్ళావు. చంద్రబోస్ గారి పుణ్యం అని చెప్పి చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. కొద్దిగా నువ్వు క్లాసికల్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావమ్మా? సార్ నేర్చుకోలేదు సార్. నేర్చుకోలేదన్న విషయం కొంచెం ఇందులో తెలుస్తుంది. కానీ నేర్చుకోకుండానే ఇలా పాడావంటే నేర్చుకుంటే ఇంకెలా పాడతావు అనేది కూడా ఉందిగా క్యాల్కులేషన్. సో, ఒక గురువుని నువ్వు గురుముఖంగా నువ్వు సంగీత సాధన చేయాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. ఆల్ ద బెస్ట్. నువ్వు త్వరగా ఆ పని చేస్తే నేను సంతోషిస్తాను. డెఫినెట్లీ సార్. చాలా చక్కగా పాడావు. తర్వాత 'అపూర్వ రాగంగళ్' అనే తమిళ సినిమా మాతృక దానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచారు. అదేమి ఫాలో అవ్వకుండా ఈ రాగంలో తన స్టైల్లో చక్కగా అద్భుతంగా కంపోజ్ చేసిన రమేష్ నాయుడు గారు చాలా అభినందనీయులు. ఆయనకి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ఒకసారి. చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అత్యద్భుతమైన పాటమ్మా. అత్యద్భుతం, అమోఘం. ఆ పాట పాడుతూ ఉంటే అంటే ఆ బాలుగారి వర్షన్ విన్న తర్వాత ఎవరు పాడినా కూడా ఏ స్టేజ్ మీద అయినా సరే ఈ పాట అంటే ఒక తెలియని ఒక ఎనర్జీ లెవెల్ని పెంచుతుంది మనలో. అటువంటి పాట నీకు వచ్చింది, బోస్ గారు నీకు ఇచ్చారు నీ మీద నమ్మకంతో. ఎంతవరకు నిలబెట్టుకున్నావు నమ్మకం అంటే పాట అంతా బాగా పాడావు, కానీ భయం కనిపించింది నాకైతే. నీ కెపాసిటీకి మించిన పాట అని నువ్వే ఫీల్ అయ్యి పాడినట్టు అనిపించింది నాకు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ. లేదా అలా ఫీల్ అవ్వలేదు అంటే చెప్పేసి. భయం ఉండింది మ్యామ్, కానీ పాడుతున్నప్పుడు లేదు. వెరీ గుడ్. అయితే శృతి చూసుకోవాలి నాన్న, నువ్వు ఓకే మ్యామ్. షార్ప్ అయిపోతున్నావు. సో ఆ కీబోర్డ్ కాసేపు వింటూ, లేకపోతే నీ ఫోన్ ఉంటుంది కదా ఖాళీగా ఉన్నప్పుడు, ఆ స్కేల్ వింటూ ఉండు. ఏ స్కేల్లో పాడుతున్నావో శృతి అలాగా సా పా సా వింటూ ఉంటే నువ్వు అట్లీస్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కొంచెం పకడ్బందీగా పాడగలుగుతావు. సరేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ధనస్వరూప్, సార్. నాకు నచ్చిన పాటను నీ నోటి నుంచి వినే అవకాశం లభించింది ఈరోజు. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సునీత గారు చెప్పినట్టుగా, కీరవణ్ గారు చెప్పినట్టుగా ఇంకా కొంచెం ఆ శాస్త్రీయ సంగీతం నువ్వు నేర్చుకుంటే ఈ పాటకి ఇంకా బాగా ఉపకరించేదని నా అభిప్రాయం కూడా అది. కానీ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. చక్కటి పదాల ఉచ్చారణ బాగుంది, స్పష్టత ఉంది. చక్కగా ఆ రాగాలాపనలు కూడా అందంగా చేశావు. మనసుకు నచ్చింది, మనసుకైతే చాలా నచ్చింది పాట. ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన పాట అని చెప్పాను కదా. అవును సార్. నేను ఈ మధ్య వాషింగ్టన్ డీసీ వెళ్ళినప్పుడు అక్కడ వర్జీనియాలో మా మిత్రులు ఒక ఆయన పూర్ణ గారు అని ఒక ఆయన ఉంటారు. ఆయన పాడతాడు. మేమిద్దరం కలిసి వెస్ట్ వర్జీనియా కొండలు, అడవులు, పచ్చని రహదారిలో వెళ్తూ ప్రయాణం చేస్తూ సరదాగా కారులో కొన్ని పాటలు పాడుకున్నాం, నేను ఆయన కలిసి. అందులో ఈ పాట ప్రధానంగా, ఈ పాట గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం, ఆయన పాడతారు కూడా. అది గుర్తొచ్చింది నాకు నువ్వు పాడుతున్నప్పుడు. ఇందులో కీరవణ్ గారు చెప్పారు, నా హృదయంలో నాదానివి నువ్వే, నాదానివి నువ్వే. అంటే నాదానివి అనే మాటకు రెండు రకాల అర్థాలు. నాదానివి శబ్దానివి, నాదానివి నా సొంతం అనే మాట అనేది కూడా ఒకటి ధ్వనించింది. ఇంకొకటి నాకు చాలా నచ్చిన ఒకే మాట ఏంటంటే భయద సౌందర్య అన్నారు. సౌందర్యం ఎప్పుడు, అందం ఎప్పుడు ఆనందాన్ని కలిగించాలి, కానీ మరి భయం కలిగిస్తుంది. ఎందుకంటే గొప్ప సౌందర్యమూర్తి, శక్తి స్వరూపిణులను దగ్గర నుండి చూసామనుకో, ఆ సౌందర్యానికి మనం తట్టుకోలేము, భయకంపితులు చేస్తుంది అలాంటి సౌందర్యం. అలాంటి సౌందర్యం ఉన్న స్త్రీ నువ్వు చండికవు, నువ్వే చంద్రికవు, నువ్వే రుక్మిణివి, నువ్వే జానకి. అంటే కథానాయకుని ఇన్ని రకాలుగా పోలుస్తూ నారాయణ రెడ్డి గారు వర్ణించిన విధానం అనన్య సామాన్యం. అంత అద్భుతంగా రాశారు ఆయన. తర్వాత రాగాల సిగలోన సిరిమల్లివి నువ్వు, ఈ రాగం సంగీత గగనాన జాబిల్లి అని. ఇలాంటి మాటలు, ఇలాంటి పోలికలు నారాయణ రెడ్డి గారు ఇంకంతే, ఆయన తర్వాతే. అలాంటి పాటను నేను ఎంపిక చేసుకున్నాను, నువ్వు పాడావు, మనస్ఫూర్తిగా ఆనందాన్ని కలిగించావు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. నాన్నగారి కెరియర్లో ఒక మైల్ స్టోన్ సాంగ్ ఇది. డెఫినెట్గా ఈ శివరంజని సాంగ్ ఆ కాలంలో వచ్చినప్పుడు నాన్నగారికి చాలా ప్రఖ్యాత కలిగించి. బాలుగారి మొత్తం ఈ స్వర ప్రయాణంలో, సంగీత ప్రయాణంలో 50 ఏళ్ళు కదా. మొదటి 10 ఏళ్ళు, రెండో 10 ఏళ్ళు, మూడో 10 ఏళ్ళు, 4 10 ఏళ్ళు, అలా విభజిస్తే కనుక మొదటి 10 ఏళ్లలో వచ్చిన పాట ఇది. అప్పుడు గాత్రం ఒకలాగా ఉండేది, రెండో 10 ఏళ్ళలో ఒకలాంటి మార్పు, మూడో 10 ఏళ్ళలో ఇంకొకలాగా మార్పు, అలా ప్రౌఢిమ అలా పెరుక్కుంటూ పోయింది. కానీ మొదటి 10 ఏళ్ళలో వచ్చిన పాట ఎంతో తాజాగా, ఎంతో లేతగా ఉంటుంది ఆయన గొంతు.
అది మనం గమనించాలి. దీనికి ఏ దివిలో విరిసిన పారిజాతానికి కూడా తేడా ఉంటుంది వాయిస్లో. అది కూడా ఫస్ట్ 10 yearsలో వచ్చిన సాంగ్ అనుకుంటాను. అయితే నువ్వు ధనస్వరూప్, నువ్వు కీరవాణి గారు చెప్పినట్టుగా శాస్త్రీయ సంగీతాన్ని అభ్యాసం చేస్తే గనక నువ్వు ధనస్వరూపుగానే మిగిలిపోవు, ఘనస్వరూపు అవుతావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత ఏమవుతావు? గగనస్వరూపు అవుతావు. థ్యాంక్ యూ సార్. మీతో పాటు ఎవరు వచ్చారు? మమ్మీ డాడీ వచ్చారు సార్. మమ్మీ డాడీ హాయ్, రండి ప్లీజ్. మీరు ఇంకా బ్రదర్ అనుకున్నా. మీరు పాడతారా? కొద్దిగా చిన్న చిన్నగా అంత పెద్దగా అంటే సగం పాట మటుకు, సగం పల్లవి మటుకు పాడతారా? ఇలా చిన్న పాట అంటే ఎలాగా? ఏదో పాట చూపించండి సార్. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. ఓ లా 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 లా, ఓ లా 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 లా, నీ నువ్వు చెప్పింది నాలో నేనెవరు ఏమిటో. మమ్మీ సార్ ఈ పాట మీకు ఎప్పుడైనా పాడారా? లేదా? లేదు సార్. ఇన్నేళ్ళు నా దగ్గర ఈ పాట నువ్వు పాడలేదు, ఎక్కడ పాడావు నువ్వు ఈ పాట అని అడిగారా ఎప్పుడైనా? లేదు సార్, అడగలేదు. లేదు. అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి మేడం ఈ స్టేజ్ మీద. ఎందుకంటే పాడుతా తీగలో ఎప్పుడు సునీత గారిని ఎవరు అత్త అని పిలవలే. అవును సార్. ఆయనేమో ఈ పాట మీకు పాడల, అవును సార్. మీరు వినలే. ఇదే ఫస్ట్ టైం వింటున్నారు. అవును సార్. మరి మీ వాడు మాత్రం ఇక్కడికి వచ్చేసి సునీత గారిని అత్త అంటున్నాడు. ఏంటి కథ? మీకేమైనా తెలుసా ఇది గురించి? లేదు సార్, కానీ చాలా ఆనందంగా ఉంది అలా పిలవడం వల్ల డాడీ నాకు. చెప్పారు సార్, ఎందుకని. డాడీ సంగతి ఏంటి? డాడీ ఏంటి డాడీ? యాక్చువల్గా టీనేజ్లో ఉన్నప్పుడు సార్ నేను, మా సిస్టర్ టీచర్ అండి, మా సిస్టర్ టీచరు. ఆ చుట్టుపక్కల అందరికీ ఫ్రీగా ట్యూషన్ చెప్పేది మా అక్క, ఫ్రీగా చెప్పేది. ఫ్రీగా అక్కడ ఉన్న పిల్లలందరూ అక్క అక్కని తనతో ఎక్కువగా ఉండేవాళ్ళు. అందరూ మా అక్క అయితే నాకేమవుతారు సార్, అందరూ నాకు కూడా చెల్లెళ్ళు అక్కలే అవుతారు కదా. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఒక బావా బావా అంటూ తిరిగేవాళ్ళు ఆయన చుట్టూతా. ఇక ఇదో పెద్ద పని అయిపోయిందండి నాకు. వాళ్ళు వచ్చి ఒరే మీ చెల్లి మాట్లాడలేదు, అక్క మాట్లాడలేదు, ఒకసారి వారి చెప్పరా అని ఎక్కువ అనిపించేవాళ్ళండి. వాళ్ళు తట్టుకోలేకపోయేవాడిని నేను. అందరికీ నేను ఒక భావన అయిపోయాను అక్కడ. మా అక్కను కూడా అడిగేవాడిని సార్, ఏంటిది అందరినీ అక్క అని పిలుస్తున్నారు, నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి. ఒకరోజు మీ అక్క పేరేంటండి? మా అక్క సోనలత అండి. అక్కడ కూడా ఎస్తో స్టార్ట్ అయ్యి తాతో ఫినిష్ అవుతారు. అంట కారణం ఏంటంటే నేను వీడు పాడితే దిగి వెళ్ళాలంటే భయపడ్డాడు. అమ్మో సునీత గారు ఉంటారు, అక్కడ చంద్రబోస్ గారు ఉంటారు, జడ్జెస్ ఉంటారు, పాడాలంటే ఎదురుకుండా మీ అత్తే ఉంటుందిరా, ఎదురుకుండా భయపడాల్సిన లేదు, పాడన్నా సార్. ఆ డైలాగ్ అనుకోకుండా వీడేమో ఒక సింక్ అయ్యేటట్టు ఏదో చెప్పాడు సార్. దానివల్ల ఈ కాన్వర్సేషన్ నా వరుస కలిపేశారు, మరి వాళ్ళిద్దరిని వదిలేశారే. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ వల్ల ఆయన బాధితుడు. ఈస్ బీన్ ఎఫెక్టెడ్. మా అమ్మగారికి కూడా మీరంటే చాలా ఇష్టం అండి. మమ్మీని అడిగిలో చెప్పాను థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దయచేయి.